10 ఏళ్ళ తర్వాత మీరందరూ చాలా మటుకు మేబీ సినిమా చూసుంటారు, సినిమా గురించి మాట్లాడుంటారు. ఒక రిలీజ్ అనేది ఈ మధ్య ఆబ్వియస్లీ చాలా చాలా కామన్ అయిపోయింది, రెగ్యులర్ అయిపోయింది. బట్ జస్ట్ ఈ పర్టిక్యులర్ మూవీ రిలీజ్ వెనక ఒక థాట్ ఏంటో ఒకసారి చెప్దామని. ఇట్స్ చాలా సినిమాలు వస్తాయండి. మేబీ ఎవడే సుబ్రహ్మణ్యం కన్నా చాలా పెద్ద సినిమాలు వస్తాయి, చాలా బ్లాక్ బస్టర్స్ వస్తాయి. కానీ వెరీ వెరీ రేర్లీ ఒక సినిమాకి 10 ఏళ్ళ తర్వాత కూడా ఒక లవ్ అనను, కానీ ఒక అటాచ్మెంట్ ఉంటుంది కదండి ఒక సినిమాతోటి. అది ఆ అటాచ్మెంట్ ఉన్న సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. మేబీ మన ఎంటైర్ నాకు తెలిసిన తెలుగు ఫిలిం హిస్టరీలో నాకు ఒక 3-4 ఉంటాయి. సో అలాంటి దాంట్లో ఎప్పుడైనా ఎవడే సుబ్రహ్మణ్యం చూసి వాళ్ళ ఎవరైనా ఫ్యాన్స్ కలిసినప్పుడు నాకు అలాంటి అటాచ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఐ థింక్ దట్ స్పెషల్. అండ్ మనకి ఒక 10 ఏళ్ళ ముందు ఎవడే రిలీజ్ అయినప్పుడు ఇట్ వాజ్ కంపారిటివ్లీ ఒక చిన్న రిలీజే. అందరం కొత్తోళ్ళము. స్వప్న ప్రియాంక కూడా జస్ట్ అప్పుడే స్టార్ట్ ఆఫ్ అవుతున్నారు. నాని ఇంకా అంత మ్యాసివ్ అవ్వలేదు, విజయ్ దేవరకొండ డెబ్యూ. సో కంపారిటివ్లీ చిన్న రిలీజు. అండ్ ఆ ఎంటైర్ సమ్మర్ మంత్లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్. సో ఆ సినిమా హిట్ అయింది, బాగా ఆడింది, మంచి వర్డ్ ఆఫ్ మౌత్ రివ్యూస్ అవన్నీ వచ్చాయి. కానీ ఐ డోంట్ థింక్ ఇట్ రీచ్డ్ థియేట్రికలీ. ఇప్పుడు ఫ్రెష్గా రిలీజ్ అయితే ఎంత రీచ్ అయ్యేదో, ఎన్ని కోట్ల మందికో వాట్ ఎవర్ ఎంతమందికి రీచ్ అయ్యేదో, ఐ డోంట్ థింక్ ఇట్ డిడ్ దట్ లాస్ట్ టైం. అండ్ ఆల్సో లాస్ట్ టైం చాలా లాస్ట్ మినిట్ సాటర్డే రోజు రిలీజ్ చేసాము. వేరే నాని సినిమా ఉండే దాని మీదనే. సో దే వర్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఈ జనరేషన్ ఒక 10 ఏళ్ళ తర్వాత ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఐ ఫీల్ దే దే కెన్ బెనిఫిట్ అ లాట్ ఫ్రమ్ వాచింగ్ ఎవడే సుబ్రహ్మణ్యం ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ వరల్డ్. బికాస్ పెద్దగా వరల్డ్ చేంజ్ అవ్వలేదు. ఇఫ్ ఎనీథింగ్ ఇట్స్ గాటన్ మోర్ క్రేజీ. సుబ్బు ఇంకా పవర్ఫుల్ అయ్యాడు అనిపిస్తుంది ఈ వరల్డ్లో. ఇట్స్ ఇంకా మనం అదే టార్గెట్స్ వెనక పరిగెత్తున్నాం, అదే మెటీరియల్ గోల్స్ వెనక పరిగెత్తున్నాం. సో ఐ ఫీల్ 10 ఏళ్ళ ముందు ఎంత రెలవెంట్ ఉండేనో ఎవడే 2025లో ఇంకా రెలవెంట్ ఉంది, ఇంకా ఇంపార్టెన్స్ ఉంది. సో ఇప్పుడు ఈ రిలీజ్ వల్ల ఎంతమంది చూస్తారో సినిమా, దాంట్లో ఒక 1%, 5%, 10% మందికి కూడా ఇఫ్ ఇట్ అఫెక్ట్స్ దెమ్ ఆర్ ఇఫ్ ఇట్ మేక్స్ దెమ్ ఫీల్ బెటర్ ఆర్ ఇఫ్ ఇట్ గివ్స్ దెమ్ ఏదో ఒక చిన్న పాజిటివిటీ లైఫ్లో వాళ్ళకి ఇస్తే ఐ థింక్ దట్స్ గ్రేట్. ఐ థింక్ వీ హ్యావ్ ద స్కోప్ టు థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు వైజయంతి అండ్ మీ హ్యావ్ లైక్ దట్ బ్యాండ్విడ్త్ టు రిలీజ్ దిస్ మూవీ and hope that it reaches people, not just ఏదో కమర్షియల్ లా కాకుండా. సో వీఆర్ డూయింగ్ దట్ అండ్ we just hope that you experience or you find more people. ఇప్పుడు మీరు అప్పుడు 20 ఉంటే ఇప్పుడు మీకు 30 ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ మేబీ యుల్ నో యంగర్ పీపుల్, మీ నెఫ్యూస్ హూ వర్ టూ యంగ్ టు సీ ఇట్, దెన్ ఇప్పుడు నెఫ్యూస్ టీనేజర్స్ అయి ఉంటారు, ఆర్ అలాంటి కొలీగ్స్ ఉంటారు, వాట్ ఎవర్. సో ఐ థింక్ వాళ్ళందరికీ దిస్ రీ-రిలీజ్ మైట్ జస్ట్ ఎక్స్టెండ్ ద ఎఫెక్ట్ దట్ ద మూవీ హ్యాడ్ 10 years బ్యాక్. అంతే. అండ్ జస్ట్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. అంతే. మళ్ళీ మా అన్ని సినిమాలు, కొత్త సినిమాలకి ఎంత హెల్ప్ చేస్తారో, రీ-రిలీజ్కి ఇందిరాకి చాలా సపోర్ట్ చేస్తారు, అండ్ ఆల్సో ఫర్ దిస్ వన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఊరికే సరదాగా ఏదన్నా యూ వాంట్ టు ఆస్క్ అదర్ దెన్ కల్కి 2 రిలీజ్ డేట్ ఏదన్నా మాట్లాడుకోవచ్చు. ఓకే, చైర్ ఉండే కూర్చోలేదు హ్యాపీగా. ఓకే, యా, థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఈ రిలీజ్కి సినిమాని రెడీ చేస్తూ యూ మైట్ హ్యావ్ సీన్ ద ఫిలిం నెంబర్ ఆఫ్ టైమ్స్. మళ్ళీ ఆ 4Kలో చేస్తూ రిజల్యూషన్ చేస్తారు కదా. ఇప్పుడు చూస్తున్నప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం అప్పుడు తీసినప్పుడు 10 years బ్యాక్ మైండ్ సెట్కి ఇప్పటి మీ మైండ్ సెట్కి చాలా చాలా తేడా, మెచ్యూరిటీ అంతా పెరిగి ఉంటుంది. అరే ఎవడైనా ఇలా చేస్తుంటే బాగుండే, అలా చేస్తుంటే బాగుండే అనే ఫీలింగ్ ఏమైనా కలిగిందా? అప్పటికి ఇప్పటికీ ఎవడే మీద మీకున్న లవ్ ఏంటి? అంటే అన్నిసార్లు కూడా చూడలేదండి. జస్ట్ కొన్ని చేంజెస్ లాస్ట్ టైం కొంచెం తొందరలో మిక్సింగ్, కొంచెం తొందరలో కొన్ని మిస్ అయ్యాయి, అవి ఫిక్స్ చేసాము. నాకు ఎప్పుడు ఆ ఫస్ట్ మూవీ ఐ థింక్ అప్పుడు కూడా ఏదో ఆడియో ఫంక్షన్లో చెప్పాను, ఫస్ట్ మూవీ ఈజ్ లైక్ యువర్ ఫస్ట్ చైల్డ్ అన్నట్టు. సో ఎక్కువ ఆలోచించాము. ఇట్ జస్ట్ వన్ వెరీ
వన్ ఇర్రాషనల్ లవ్ సంథింగ్ లా దట్ ఉంటుంది ఆ సినిమాకి. అండ్ ఆల్సో ఆ నైవిటీ అంటారో ఇమ్మెచ్యూరిటీ అంటారో, ఆ ఇమ్మెచ్యూరిటీలో కొన్ని వర్కౌట్ అవుతాయి. కొంచెం ఎక్కువ ఆలోచించకుండా, కొంచెం ఎక్కువ సినిమా ప్రపంచం స్లాష్ బాక్స్ ఆఫీస్లు స్లాష్ అవన్నీ తెలుసుకోనప్పుడు తీసిన సినిమాలోనే కొంచెం ఎక్కువ మ్యాజిక్ ఉంటుంది. సో అది ఇంకా కనిపిస్తుంది సినిమాలో. ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి అండ్ కల్కి, ఈ మూడింటిలో ద బెస్ట్ ఆఫ్ యువర్స్ అంటే ఏం చెప్తారు? అదే ఇంకా ఇప్పుడు ముగ్గురు పిల్లల జోన్లోకి వెళ్తాం. ముగ్గురు పిల్లలు. బట్ ఐ థింక్ మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఐ హ్యాడ్ వాజ్ విత్ మహానటి. అంటే నాకు టైం సరిగ్గా కలిసి వచ్చి ఒక ఎక్స్ట్రా 1 month ఫైన్ ట్యూన్ చేసుకునేంత టైం దొరికి సాటిస్ఫైడ్ ఉండే సినిమా. ఎవడే కల్కి రెండు కొంచెం హరిడ్ ఉండే. సో ఆఫ్టర్ 10 years డిడ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్, అశ్విన్? లేదు సార్. ఇంకా అంటే ద మ్యాజిక్ విత్ దిస్ ఈ సీకింగ్ ఓ స్పిరిచువాలిటీ ఆఫ్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ ఏదో ఒకటి కనిపిస్తుంది కానీ మళ్ళీ డిస్ట్రాక్ట్ అయిపోతాం, ఎక్కడో తిరుగుతూ ఉంటాం, మళ్ళీ కనిపిస్తుంది, మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతాం, తిరుగుతుంటాం. సో ఐ థింక్ ద ఫోకస్ ఇన్ లైఫ్ ఇస్ టు ట్రై టు, అది కనిపించినప్పుడు దాని మీదే ఫోకస్ పెట్టుకుని దాని మీదే ఉండాలనేది అర్థమవుతుంది. నాగశ్విన్ గారు అప్పుడు చాలా యంగ్, ప్లస్ దట్టు సినిమా ఇండస్ట్రీకి రావాలి, మనం ఏదో ప్రూవ్ చేసుకోవాలని జీల్ ఒకటి ఉంటుంది. అయినా ఈ రిస్కీ లొకేషన్స్ ఇవన్నీ వెళ్ళి చేయగలిగారు, సక్సెస్ కొట్టారు. మళ్ళీ తర్వాతకి ఎందుకని ఆ న్యాచురల్ లొకేషన్లో చేయకుండా అన్ని సెట్స్ మీద డిపెండ్ అయ్యారు? చాయిస్ అంటే సినిమా బట్టి. ఇంకా అంటే నాకు దాని తర్వాత చాలా చేయాలనిపించిన సినిమా మహానటి, అని దానికి సెట్లు అవసరం. దాని తర్వాత చాలా చేయాలనిపించిన సినిమా కల్కి, దానికి ఆబ్వియస్లీ ఇంకా సెట్స్ అవసరం. సో ఐ థింక్ స్టోరీ బట్టి. ఇంకా ఇట్స్ నాట్, ఐ మీన్ వుడ్ లవ్ టు ట్రావెల్. అంటే న్యాచురాలిటీకి మీరు అప్పుడు చేసిన దానికన్నా గ్రాఫిక్స్లో వీటిలో సెట్లో చేసిన దానికి అంటే స్టోరీ ఫీల్ అయింది అంటే స్టోరీ డెఫినెట్లీ. ఇప్పుడు దీనికి స్టోరీ అండ్ ఆల్సో అప్పుడు మీరు చెప్పినట్టు చాలా యంగ్. సో అప్పుడు నేను మా టీము నాని పదండి ఇప్పుడు హిమాలయాలకు వెళ్దామంటే అందరూ యా అన్నారు. ఇప్పుడు నానికి వెళ్దామంటే ఇప్పుడు చాలా డౌట్లు ఉంటాయి, ఇప్పుడు ఒప్పుకోరేమో. సో థింక్ ఆ యూత్ ఆల్సో వాజ్ అ బిగ్ ఫ్యాక్టర్. నాగశ్విన్ గారు హాయ్ హాయ్ అండి. 10 ఏళ్లలో 3 సినిమాలు, 3 డిఫరెంట్ ఇన్ ఏ వే. ఎవడే వెరీ సాటిస్ఫైయింగ్ ఫిలిం, తర్వాత మహానటి బయోపిక్స్లో ఒక క్లాసిక్, కల్కి ఆబ్వియస్లీ ఇప్పుడు పెద్ద కమర్షియల్ సక్సెస్. ఎవడే అప్పుడు 10 సంవత్సరాల్లో చాలా మారినాయి, మీరు మారారు, యాక్టర్స్ మారారు, అన్నీ మారారు. అన్నిటికంటే చూస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో నాని అండ్ విజయ్ దేవరకొండ పెద్ద రైవల్స్ కింద అయిపోయారు. ఐ డోంట్ నో వై, అసలు ఫ్యాన్స్ అందరూ కొట్టేసుకుంటున్నారు. మీరు ఐ డోంట్ నో ఎంతవరకు ఫాలో అవుతారో మీరు. వాట్ వాజ్ ఇట్ లైక్ లాస్ట్ టైం?